హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షు మై వాల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం జ్యువెలరీ మేకింగ్స్లో ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్న గ్లూ ఉంది కదండి, B7000 అని చెప్పేసి ఇదైతే నేను మీషోలో నుండి అయితే ఆర్డర్ పెట్టి తెప్పించానండి. అండ్ ఇది నాకు ఎంత కాస్ట్ పడింది అంటే ఇది 166 ఉంది నార్మల్ ప్రైస్ అయితే. నాకెంత పడింది అంటే 143 రూపీస్ అయితే పడిందండి. అండ్ ఇవి వచ్చేసి 100 ml 110 ml 2 ట్యూబ్స్ అయితే వచ్చాయి ఒక దాంట్లో. ఇంక ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా, 2 గమ్స్ అయితే ఇచ్చారండి, 110 ml ఈచ్ వన్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ బిజినెస్ని ఇచ్చేసుకోవడానికి పెట్టే కార్డ్స్ అనమాట. ఇవి చూసి రేటింగ్ ఇవ్వద్దండి, మనం యూజ్ చేసే రేటింగ్ వాళ్ళు వేరే వాళ్ళు రేటింగ్స్ చేసే తీసుకుంటారు కదా. అండ్ నేను ప్రీవియస్ వర్క్ మెటీరియల్ తెప్పించినప్పుడు కూడా ఆరి మెటీరియల్ అప్పుడు కూడా చెప్పాను. ఇది చూసారు కదా, 110 ml. అండ్ దీని మీద ఎంఆర్పి అయితే ఎక్కడ లేదండి. అంటే యాక్చువల్గా అసలు దీని ప్రైస్ ఎంత, నాకు ఎంత పడింది అని చూద్దామని వెతికాను కానీ లేదు. ఇక్కడ వచ్చేసి హౌ టు యూజ్ అనేవి క్లియర్గా డైరెక్షన్స్ అయితే కొన్ని రాసి ఉంచారండి. లైక్ ఏ టెంపరేచర్లో యూజ్ చేయాలి, అది ఏమేమో రాసినాయి అనమాట. మీరు తీసుకొని చదివితే మీకు క్లారిటీ వస్తుంది యూజ్ చేసేటప్పుడు. అండ్ ఇంకో ట్యూబ్ మీద కూడా చెక్ చేశాను నేను, ఉందేమో అని చెప్పేసి ప్రైస్. రెండింటి మీద లేదు. సో దానివల్ల నేను అసలు ఎంత పడింది, మనకి ఇది బెనిఫిట్ కదా ఈ ప్రైస్కి అని అయితే చెప్పలేను. సో ఫైనల్గా దాన్ని అయితే టెస్ట్ చేద్దాం అనుకున్నామండి. అయితే మా అక్షుగాడు స్టోరీ బుక్కి చినిగిపోయింది. అంటే జస్ట్ అట్ట నుండి అది వచ్చేసింది అనమాట బుక్. దాన్ని స్టిక్ చేసి చూద్దామని చెప్పేసి అయితే దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసినాము. ఇది చూసారా, ఓపెన్ చేసేటప్పుడు కూడా నేను ఒకటి గమనించాను. అంటే సీల్ ఉంటుంది నార్మల్గా కొన్ని ప్రొడక్ట్స్కి అయితే, దీనికి అసలు సీలే ఉండదేమో అనిపించింది నాకు. అంటే నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను కదా, అసలు సీల్ ఉంటుందో లేదో అనేది అయితే క్లారిటీ లేదు. దీనికైతే సీల్ ఏం లేదు క్యాప్ది. ఇంక ఇలా అప్లై చేసుకున్నాను మొత్తం గ్లూనైతే నేను. సేమ్ మళ్ళీ ఇలా పిన్నులా వచ్చింది కదా సన్నగా, అలా దాన్ని పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇంకా దీనికైతే ఇలా స్టిక్ చేసి పెట్టేశానండి గట్టిగా. ఇలా స్టిక్ చేసి నేను ఒక 1 అవర్ అయితే అలా పక్కకు ఉంచానండి. ఈ మధ్యలో మా అక్షయ్ గారు చేసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను చూడండి ఇప్పుడు. ఏమైంది బబ్లు, ఏమైంది, ఇరిగిపోయింది అది? ఎట్లుండాలి మళ్ళీ? ఓ నో, స్టాండ్ ఇట్లా అడ్డం ఉంటే బజ్జి ఉంటుంది అంటుంది అక్షిత. ఇప్పుడు ఎందుకు, ఏం చేస్తున్నాను, ఏం అతక పెట్టాలా? మళ్ళా బజ్జి ఉంటుందా? ఇవి అతక పెడతావు బబ్లును? ఇవా ఎవరిది? ఈ అద్దాలు ఎవరివే? ఓ నో, చేతితో రాదు. ఏం ఐడియా చేసింది అచ్చిత. ఇంకా ఇప్పుడు నా అద్దాలు స్టిక్ చేద్దామని చెప్పేసి గ్లూ కోసం వెతుకుతా ఉంది. డబ్బా ఎక్కడ పెట్టినావు అనుకుంటూ ఒక డబ్బా అయితే దొరికింది, అదేందో చూద్దాం. అందులో లేదు బబ్లు. ఏదో ఇంగ్లీష్లో చెప్దామని ట్రై చేస్తుంది, నాకు అర్థమవుతలే. ఏం చేస్తున్నావు? ఏంటిది అంటే? సో ఈ బాక్స్ వచ్చేసి నేను ప్రీవియస్గా తెప్పించిన ఆరి మెటీరియల్ బాక్స్ అనమాట. ఇంక ఇందులో లోపల ఉందేమో అని చెప్పేసి అన్నీ తీసి అయితే వెతికింది గ్లూ, తనకైతే దొరకలేదు. సో ఫైనల్గా అయితే 1 అవర్ తర్వాత అయితే ఆరిపోయిందండి. చూద్దాం ఎలా ఉందో. ఇగో ఆగు ఒక్క నిమిషం, ఇట్లా లేపి చూద్దాం, బుక్ అతుక్కుందా లేదా తెలుస్తుంది. ఇగో చూసినా, బుక్ అతుక్కుంది బబ్లు. అండ్ ఫైనల్గా ప్రోడక్ట్ విషయానికి వస్తే అయితే మంచిగానే స్టిక్ అవుతుందండి వేరే వాటి మీద కూడా. అండ్ ఇవి చూసారా ట్యూబ్స్, ఫుల్ 110 ml అంటే ఫుల్గా ఇవ్వలేదు, ఇలా కాస్త గ్యాప్ అయితే ఉంది. ఇలాగే వస్తాయేమో మరి. సో ఫైనల్గా అయితే వీడియో ఇంతేనండి. ఇంకా
వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.